జీపీ సిద్ధార్థ ఫిలిం అకాడమీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా నమస్కారం. నా పేరు నాగ సిద్ధార్థ్. నేను బద్మాష్ మూవీకి హీరోని. ఈ మూవీ టాకీ పార్ట్ ఫినిష్ అయిపోయింది. చాలా బాగా అయింది. నిన్నే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు రష్ కూడా చూశారు. చాలా బాగా వచ్చిందని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ షెడ్యూల్లో సాంగ్స్ చేస్తున్నాము. ఇది మా థర్డ్ సాంగ్. ఫస్ట్ సాంగ్ వచ్చేసి స్వర్ణ మాస్టర్ చేశారు. సెకండ్ అండ్ థర్డ్ సాంగ్ వచ్చేసి శేఖర్ మాస్టర్ గారు చేశారు. వందే మాతరం శ్రీనివాస్ గారు ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చారో దానికంటే చాలా బాగా వీళ్ళు చూపిస్తున్నారు. రియల్లీ చూసిన తర్వాత చాలా చాలా నచ్చాయి సాంగ్స్. డెఫినెట్గా ఈ మూవీ 2010లో చాలా పెద్ద హిట్ అవుతుంది. సాంగ్స్ మటుకు సూపర్ డూపర్ హిట్ అవుతాయి. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఏప్రిల్లో ఈ మూవీ మీ ముందుకి రాబోతుంది. తప్పక చూడండి. My character name is Amrita in this film and I'm playing Siddharth's love interest. It's a very feel-good story. The music is also very chirpy and very bubbly and I'm sure many young hearts would easily relate to the film. In short, story is nice, bond and music chala bond. And I would really like to thank the entire team of Badmash for being so supportive and thanks all. Thank you. ఈ బద్మాష్ అనే సినిమా మేము గత 4 months నుంచి చేయటం జరిగింది. షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మీ ముందు నాగ సిద్ధార్థ్ మాట్లాడటం కూడా జరిగింది. అయితే ఈ బద్మాష్ అనేది ఎవరికన్నా సినిమా పేరు చెప్పాలి అంటే ఏం చేస్తున్నారు భయ అంటే బద్మాష్ అని చెప్పడం జరుగుతుంది. ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతున్నారు. ఏంటి భయ సినిమా పేరుతో తిడుతున్నావు ఏంటి అని. అంటే తిట్టడం కాదు కానీ యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టూడెంట్స్లో మన కాలేజీలలో జనరల్గా జరుగుతూ ఉంటున్నాయి. పిల్లలలో బద్మాష్ క్యారెక్టరే ఎక్కువ ఉంటుంది. అయితే ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో కాలేజీ బ్యాక్డ్రాప్కు సంబంధించి ఇంత స్పష్టంగా రియల్ ఇన్సిడెంట్స్ తోటి రియల్గా జరిగే సంఘటనలను బేస్ చేసుకొని పిల్లల క్యారెక్టర్ అంటే అనాలిసిస్ చేయటం అనేది ఏ సినిమాలు జరగలేదు. అట్లని ఇదేదో మెసేజ్ ఓరియంటెడ్ కాదు. ఇట్ గివ్స్ గుడ్ ఎంటర్టైన్మెంట్. అంటే మాకున్న అనుభవాన్ని 20 సంవత్సరాల నుంచి నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉండటంతో పిల్లలతో ఇంటరాక్షన్ వల్ల ఎక్కువగా వాళ్ళ నేచర్ అంతా నాకు మేము అర్థం చేసుకోవటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ బద్మాష్ క్యారెక్టర్ స్టూడెంట్స్లో ఉన్న బద్మాష్ నేచర్ని క్యారెక్టరైజేషన్ చేయడం జరిగింది. ఇట్స్ డెఫినెట్లీ 2010లో ఇట్స్ బిగ్గెస్ట్ హిట్. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. నా పేరు మణిత. నేను ఈ సినిమాలో సోలో చేస్తున్నాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ సార్కి, కెమెరామెన్ అండ్ ప్రొడ్యూసర్ సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సాంగ్ చాలా బాగుంది. ఈ సినిమా మీరు తప్పకుండా చూడాలి. నా కోసమైనా చూడాలి. దాదాపు 200 సినిమాలకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. నాకు మొట్టమొదటిసారిగా ఈ సినిమా పనిచేసే అవకాశాన్ని అన్న డాక్టర్ నాగయ్య గారు నాకు అప్పచెప్పారు. సో చాలా మంచి కథ ఇది. అంటే ఎస్పెషల్లీ యూత్కు బాగా నచ్చే కథ. సాంగ్స్ బాగా కుదిరాయి. మా సిద్ధు పర్ఫార్మెన్స్ చాలా అంటే మొదటి సినిమాలోనూ చాలా ఎనర్జెటిక్గా చాలా పవర్ఫుల్గా తన పర్ఫార్మెన్స్ ఉంది. అలాగే ఏక్తా చాలా గ్లామరస్గా తను ఈ సినిమాలో కనిపించబోతుంది. తప్పకుండా ఇప్పుడు మేము ఈ పబ్బులో చేస్తున్నాం ఈ పాట. పబ్బు సాంగ్ చేస్తున్నాం. పబ్బు సాంగ్లో కూడా చిన్న పర్పస్ఫుల్గా ఎలా ఉంటుందనేది మేము ఆ పబ్బు సాంగ్ మన చంద్రబోస్ గారు రాశారు. చాలా మంచి సాంగ్ ఇది.
సాంగ్స్ అన్ని కూడా అంటే జనరల్ గా ఇక్కడ మిత్రులు చాలా మంది అడిగారు, జనరల్ గా అంటే ఒక రైటరు ఒక కథ రాసినప్పుడు ఎక్కువ రైటింగ్ కి సంబంధించి ఇంపార్టెన్స్ ఇస్తారు, అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ గా మీరు చేసేప్పుడు మీరు అంత మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఇచ్చారంటే నిజంగా అంటే అనుకోకుండానే చాలా మంచి పాటలు కుదిరాయి. అంటే మనం చాలా సార్లు నేను అంటుంటాను, పాటలకు కుదరాలంటే కథ కూడా దానికి బలంగా ఉండాలి, దానికి సంబంధించిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ దాని యాక్సెప్టెన్స్ ఉంటే మంచి మ్యూజిక్ వస్తుందని నేను చాలా సందర్భాలు అంటుంటా. ఇక్కడ మా అన్న డాక్టర్ నాగయ్య గారికి కానీ మా సిద్ధుకి కానీ చాలా మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. నేను నంబర్ ఆఫ్ సాంగ్స్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ గా నేను పనిచేస్తూ పోయి నంబర్ ఆఫ్ సాంగ్స్ వినిపించడం జరిగింది. వాళ్ళిద్దరు అంగీకరించిన తర్వాత నేను ఒక డైరెక్టర్ గా కూడా దాన్ని ఈ పాటకు బాగా ఎనర్జీ ఉందని అనుకున్న తర్వాతనే సాంగ్స్ అని సెలెక్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఇందులో 6 పాటలు కూడా చాలా ఎనర్జెటిక్ గా చాలా ట్రెండీగా ఉన్నాయి ఈ సాంగ్స్. తప్పక మీ అందరి ఆశీస్సులు మా యూనిట్ అందరి మీద ఉంటుందని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.